హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గా మనందరికీ తెలిసిందే, ఇటు నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి హైడ్రా బృందానికైతే అటు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కూడా, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కూడా ప్రతిసారి రేవంత్ రెడ్డి మాట్లాడేది మాత్రం ఒకటే, ఎన్ కన్వెన్షన్ తుమ్మిడి చెరువుకి సంబంధించి ఆ చెరువుని కబ్జా చేసి అక్కడ ఆ ఏరియాలో అయితే నిర్మించడం జరిగిందని, ఆ కబ్జా చేయడం వల్ల నీళ్లు ఎక్కడికి పోకుండా ఇటు నగరాల్లోకి వస్తున్నాయి, దీనికి సంబంధించి ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చేయాలి అంటూ ముందడి ప్రభుత్వం నుంచి కూడా ఆయన చాలాసార్లు దీని గురించి మాట్లాడడం జరిగింది. ఇక ఇప్పుడు ఆయనే సీఎం కాబట్టి దొరికిందే ఛాన్స్ అని ఇటు ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి కూల్చివేత అయితే చేయడం జరిగింది. ఇక ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి సరే కూల్చివేశారు, కానీ ఇటు నాగార్జునకి ఎంత లాస్ వచ్చింది ఏంటి అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్న వార్త. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ మొత్తం 400 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయంట దానిపైన. అదేవిధంగా ఎన్ కన్వెన్షన్కి సంవత్సరానికి పొడుగున 100 నుంచి 150 కోట్ల వరకు అయితే అటు మనీ అయితే వస్తుందట. పెళ్ళిళ్ళు, అదేవిధంగా ఎన్నో సంచలనమైనటువంటి ఇటు ప్రముఖులలో ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు అక్కడే వాళ్ళ ఫంక్షన్స్ అనేవి చేసుకుంటారు. అదేవిధంగా పొలిటీషియన్స్ కూడా అందులోనే ఒకప్పుడు పెళ్ళిళ్ళు అవన్నీ చేసుకున్న సంగతి. అయితే ఒకానొక టైంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఫోటోలు కూడా కొన్ని పెట్టి, ఆయన కూడా ఒకానొక టైంలో ఎన్ కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళిన వ్యక్తే. ఇప్పుడు ఆయన్నే ఆ ఎన్ కన్వెన్షన్ని కూల్చివేశారు అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త తెగ చెక్కలు కొడుతోంది. మరి ఆ కూల్చివేతకు సంబంధించి ఆయన కక్షపూరితంగానే చేశారు అని జనాలు అనుకుంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.